వెల్కమ్ టు మై నాలోని భావాలు. తెలిసి తప్పని తెలిసి కూడా ఒకరికి హాని తలపెడితే నన్ను క్షమిస్తావా అని అమ్మో ఆతృతగా అడుగుతుంది. క్షమించను అమ్మో, తప్పు అని తెలిసి చేస్తే ఎలా క్షమిస్తాను? నీకు శిక్ష వేస్తే నాకు నేను వేసుకున్నట్లే, కానీ తప్పకుండా శిక్ష వేస్తాను అని కర్ణ ఖరాఖండిగా చెప్పేస్తాడు. అమ్మో చిన్నపాటి నవ్వుతో కంట్లో నీళ్లతో కర్ణ వైపు నిశితంగా చూస్తూ పెదవుల మీద గాఢంగా ముద్ద పెట్టుకుంటుంది. ఆ ముద్దులో కర్ణకు ఒకలాంటి ఆరాధన, ఏదో తెలియని గమ్మత్తుగా తోచింది. అమ్మోని సున్నితంగా దగ్గర తీసుకొని హత్తుకున్నాడు. అమ్మో 2 నిమిషాలకి వదిలి, నాకు తెలుసు నా కిట్టు ఇలాగే చెప్తాడని అని అంటుంది. ఎందుకు అడిగావో కూడా చెప్పొచ్చు కదరా అని కర్ణ అమ్మో బుగ్గని చేతో తడుముతూ అడుగుతాడు. నేనేం తప్పు చేయలేదు, చెయ్యను కిట్టు, ఊరికే అడిగాను అని అమ్మో అంటుంది. కర్ణ సైలెంట్గా అమ్మోనే చూస్తూ ఉండడంతో, ఏంటలా చూస్తున్నావు? ఇప్పుడేగా ఒక్క రోజుని 100 రోజులు గుర్తుపెట్టుకునేలా చేస్తానన్నావు, మరి సైలెంట్ అయిపోయాడు కిట్టు బంగారం అని అంటుంది. కర్ణ నవ్వుతూ అమ్మోని అల్లుకుపోతాడు. టైం చూస్తే 4 అవుతుంది. కర్ణ లేచి అమ్మోని చూస్తే తన చుట్టూ చేతులు వేసి తనకి దగ్గరగా ఒదిగిపోయి నిద్రపోతూ ఉంది. కర్ణ అమ్మో తల నిమురుతూ, ఏదో చేయబోతున్నావమ్మో, అందుకే అన్ని మాటలు. కానీ నన్నెందుకు అడిగావు క్షమిస్తానా లేదని? అంటే వాళ్ళు నా వాళ్ళేనా? తప్పు చేశారా, చేయబోతున్నారా? నా నోటి నుండి నేను క్షమించను, శిక్షిస్తాను అనే మాట విని సంతోషించావంటే నేను శిక్షించడంలో న్యాయం ఉందా? వాళ్ళు అంత పెద్ద తప్పు చేశారా? కానీ ఎవరు? ఏంటా తప్పు? గంగులు అంకుల్ని అడిగినా మాట దాటేశాడంటే అదేంటి అంత పెద్ద విషయం అని కర్ణ ఆలోచిస్తూ ఉన్నాడు. చాలాసేపు ఆలోచించి, అమ్మో నా వాళ్ళకే నేను శిక్ష వేయాలని నువ్వు కోరుకుంటున్నావంటే అదెంత పెద్ద తప్పో నేను ఊహించగలను. నీ తర్వాత వచ్చిన వాళ్ళైనా లేక నీకంటే ముందు నుండి ఉన్న వాళ్ళైనా సరే, నాకు మాత్రం నువ్వే ఎక్కువ, నా కన్న కూతురు కంటే నాకు నువ్వే ఎక్కువ అని అమ్మో నుదుటి మీద చిన్నగా ముద్దిచ్చి, నాకు దూరంగా బిడ్డని పెంచుతూ అందరి మాటలు పడుతూ ఉన్నావంటే నువ్వెంత స్ట్రగుల్ అయి ఉంటావు. నన్ను ప్రేమిస్తూ కూడా నువ్వు నాకొద్దు అని కూడా చెప్పావు. నువ్వెంత బాధ అనుభవించి ఉంటావు. అందుకే ఒక ప్రేమికుడిగా, ఒక భర్తగా నేను నీకు ప్రతి విషయంలో తోడుగా ఉంటాను, అది ఎలాంటి సిచ్యువేషన్లో అయినా అని కర్ణ అనుకుని అమ్మోని గట్టిగా పట్టుకొని పడుకుంటాడు. ఇక కర్ణకి నిద్ర పట్టలేదు. తెల్లవారుతుందనగా అమ్మోకి మెలకు వచ్చి తన చేతులతో కర్ణ మొహాన్ని ముట్టుకొని కళ్ళు తెరిచి కర్ణాని చూస్తుంది. కర్ణ నవ్వుతూ చూస్తూ ఉండడంతో, లేచేశావా అని అమ్మో అంటుంది. ఎప్పుడో అని కర్ణ అంటాడు. మరి నన్ను లేపొచ్చు కదా అని అమ్మో అంటుంది. ఎందుకు, మంచి నిద్రలో ఉన్నావుగా, అందుకే డిస్టర్బ్ చేయలేదు అని కర్ణ అంటాడు. సరే నువ్వెళ్ళు, తెల్లారిపోయేలా ఉంది అని అమ్మో అంటుంది. ఈరోజు రీమా రేవంత్కి కూడా నిజం తెలిసిపోతుంది. ఇక అన్నయ్య, వదిన, అమ్మ, నాన్న నలుగురే మిగిలారు అని కర్ణ అంటాడు. వీళ్ళకి ఇప్పుడే వద్దు కిట్టు అని అమ్మో అంటుంది. అలాగే నీ ఇష్టం అని కర్ణ అంటాడు. అమ్మో కర్ణ నుదుటి మీద ముద్దిచ్చి, నా ప్రాబ్లం తెలుసుకొని సాల్వ్ చేయాలని నీ తాపత్రయం నాకు తెలుస్తుంది కిట్టు, కానీ ఇది టైం కాదు, చెప్తాను, నీకన్నీ కాస్త వెయిట్ చేయి. గంగులు అంకుల్ చెప్పాలి అన్న నా కథ తెలుసు, కానీ అందులో ఉండేవాళ్ళు ఎవరని తెలీదు, కేవలం నువ్వే తెలుసు, అందుకే చెప్పలేకపోతున్నారు అని మనసులో అనుకొని, వెళ్ళు కిట్టు, అత్తయ్య లేచే టైం అయింది అని అంటుంది. అలాగే అని కర్ణ లేచి కాస్త మొహం కడుక్కొని, నీ రూమ్లో ఉండడం ఎంత బాగుందో అమ్మో అని తన చున్నీతో మొహం తుడుచుకొని అమ్మోని మరోసారి హత్తుకొని రూమ్ బయటకు వస్తాడు. అమ్మో మెయిన్ డోర్ తీసి, వెళ్ళు కిట్టు, జాగ్రత్త అని చెప్తుంది. అని కర్ణ ఇంటివైపు వెళ్తాడు. కర్ణ సెకండ్కి తెచ్చుకోవడంతో డోర్ తీసి లోపల అడుగు పెట్టడమే. కిట్టు ఎక్కడికి వెళ్ళావింత పొద్దున్నే అని శ్రీలత అడుగుతుంది. కర్ణ జడుసుకుని, అమ్మ నువ్వేంటి ఈ టైంలో లేచావు అని అడుగుతాడు. నేను ప్రశ్న వేస్తే నువ్వు కూడా ప్రశ్న వేస్తావేంట్రా అని శ్రీలత అడుగుతుంది. నాకు నిద్ర పట్టక అలా బయటికి వెళ్ళాను అని కర్ణ అంటాడు. అవునులే, ఎలా నిద్ర పడుతుంది, చల్లగాలి బయట ఉంటే అని శ్రీలత నవ్వుకుంటూ అంటుంది. ఏంటి అని కర్ణ డౌట్గా అడుగుతాడు. ఏం లేదు కానీ ఇలారా అని పిలుస్తుంది. కర్ణ వెళ్ళి శ్రీలత పక్కన కూర్చొని జరుగుమా అని ఒడిలో తలపెట్టి పడుకుంటాడు. కిట్టు నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా అని శ్రీలత అడుగుతుంది. చాలా అంటే చాలా అని కర్ణ అంటాడు. ఎప్పుడూ ఇలాగే ఉండరా అని శ్రీలత తల నిమురుతూ అంటుంది. ఉంటానమ్మా అని కర్ణ అంటాడు.
సరే పడుకో కాసేపు, ఇంకా టైం ఉందిగా అని శ్రీలత జోకొడుతుంది. కర్ణకి కూడా నిద్ర లేకపోవడంతో మెల్లగా నిద్రపోతాడు. అమ్ము రెడీ అయి శ్రీలత ఇంటికి వస్తుంది. అప్పటికే శశాంక్, రవి వెళ్ళిపోతారు. అత్తయ్య బావలేడా అని అడుగుతుంది. లేదు అమ్మో, మీటింగ్ ఉందంట, త్వరగా వెళ్ళారు అని శ్రీలత చెప్తుంది. అమ్మో రీమా టిఫిన్ తిందురు రండి అని కస్తూరి పిలుస్తుంది. వద్దక్క, తినేసొచ్చాం అని ఇద్దరూ చెప్తారు. ఇంతలో కర్ణ రావడంతో కస్తూరి టిఫిన్ పెడుతూ, కిట్టు ఈ మధ్యనో తక్కువ తింటున్నావు అని అంటుంది. అమ్మో కర్ణ వైపు చూసి నిజమే తగ్గినట్టున్నాడు అని అనుకుంటుంది. వద్దు వదినా, ఆకలి లేదు, ఈ కొంచెం చాలు అని కర్ణ అంటాడు. అమ్మో కర్ణకి మెసేజ్ చేయడంతో అమ్మో వైపు చూస్తాడు. అమ్మో కళ్ళతోనే కొంచెం వేసుకో అని సైగ చేస్తుంది. వద్దు అని కర్ణ అంటాడు. ప్లీజ్ కొంచెం వేసుకో అని అమ్మో సైగ చేయడంతో సరే అని కర్ణ కొంచెం వేసుకొని ఓకేనా అని సైగ చేస్తాడు. అమ్మో నవ్వి బుజ్జితో ఆటల్లో పడుతుంది. శ్రీలత ఇదంతా గమనించి నవ్వుకొని నా కొడుక్కి నువ్వే కరెక్ట్ అమ్మో, అచ్చం నాలా చూసుకుంటున్నావు అని అనుకుంటుంది. అత్తయ్య ఒక మాట అని అమ్మో అంటుంది. ఏంటమ్మో అని శ్రీలత అంటుంది. అత్తయ్య తల్లికి ఎంతమంది పిల్లలుంటే అందరూ సమానమేనా, లేక ప్రేమలో హెచ్చుతగ్గులుంటాయా అని అమ్మో అడుగుతుంది. శ్రీలత ఏం చెప్తుందా అని అందరూ చూస్తున్నారు. తల్లికి పిల్లలందరూ సమానమే అమ్మో, కాకపోతే ప్రేమ చూపించడంలో తేడా తప్పకుండా ఉంటుంది. అది ఒకరంటే ఇష్టం, మరొకరంటే లేదు అని కాదు. ఇప్పుడు నా విషయంలోనే తీసుకో, శశికి నా పనుల్లో ప్రేమ కనిపిస్తుంది. వాడు కాస్త మెచ్యూర్డ్గా ఉంటాడు కాబట్టి అన్నీ అర్థం చేసుకొని నా ప్రేమని ఫీల్ అవుతాడు. అది కిట్టు అనుకో, వాడికి ఎక్కువ ముద్దు చేయాలి, నా బడిలో పడుకోవడం, నాతో ఎక్కువ సరదాగా అల్లరిగా ఉండడం ఇష్టం వాడికి. నా ప్రేమ అలా కావాలి. అదే సాధ్య అని ఫోటో వైపు చూసి, సాధ్యకి నేను తిట్టకపోతే రోజు గడవదు, అది కూడా ప్రేమే. బిడ్డ మనస్తత్వాన్ని బట్టి తల్లి ప్రేమను చూపించడంలో మార్పు వస్తుంది, కానీ అందరంటే ఒకేలా ప్రేమ ఉంటుంది అని శ్రీలత అంటుంది. అమ్మో నవ్వి బాగా చెప్పారత్తయ్య అని అంటుంది. కర్ణ టిఫిన్ పూర్తి చేసి అమ్మో వెళ్దామా అని అంటాడు. బావా నా సర్ప్రైజ్ అని రీమా లేస్తుంది. నువ్వు కూడా పదా అని కర్ణ అంటాడు. వదినా అమ్మ వెళ్ళొస్తా అని బుజ్జికి ముద్దిచ్చి, బుజ్జి సాయంత్రం నీకోసం నాన్న అని అనబోయి నీ కిట్టు ఐస్ క్రీమ్ తెస్తాడు అని అంటాడు. అమ్మో టెన్షన్ ఫీల్ అయి రిలాక్స్ అవుతుంది. కిట్టు నవ్వుతాడు. అమ్మో సీరియస్గా చూసి నవ్వేస్తుంది. ముగ్గురు సాధ్య దగ్గరికి స్టార్ట్ అవుతారు. సాయి సాయి అని సుధీర్ డిఎస్పీ ఆఫీస్లో తన క్యాబిన్లో కూర్చొని అరుస్తాడు. సార్ చెప్పండి అని సాయి అంటాడు. నాకు గోవిందరాజులు, సురేంద్ర చటర్జీ, రంగనాథ్ గారి డెత్ ఫైల్స్ కావాలి. అలాగే మధ్యాహ్నం ఇద్దరం ఈ 3 చావులు జరిగిన ప్లేసెస్కి వెళ్ళాలి అని సుధీర్ అంటాడు. ఓకే సార్, నేను రెడీ చేస్తాను. 1 గంటలో ఫైల్స్ మీ ముందు ఉంటాయి అని సాయి అంటాడు. మరో విషయం అని ఒక పేపర్ ఇచ్చి, ఇతని డీటెయిల్స్ క్లియర్గా కావాలి నాకు. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్గా అన్ని డీటెయిల్స్ ఉండాలి. టైం తీసుకో కానీ క్లారిటీ ఉండాలి అని సుధీర్ అంటాడు. తప్పకుండా సార్ అని సాయి వెళ్ళిపోతాడు. హలో స్వామినాథన్ అని రణధీర్ అంటాడు. చెప్పు రణధీర్ అని అంటాడు. నిన్ను రేపు కలుస్తాను, అడ్రస్ కలిసే ముందు చెప్తాను అని రణధీర్ అంటాడు. అలాగే వెయిట్ చేస్తుంటా అని స్వామినాథన్ కాల్ కట్ చేస్తాడు. కర్ణ అమ్మో రీమా సాధ్య దగ్గరికి చేరుకుంటారు. ఇది ఎవరి ఇల్లు చిన్న బావా అని రీమా అడుగుతుంది. సాగర్ ఇల్లు అని కర్ణ అంటాడు. హో అవునా, ఇక్కడేనా నా సర్ప్రైజ్ ఉండేది అని రీమా ఎగ్జైటెడ్గా అంటుంది. అమ్మో కర్ణ నవ్వుకొని అవును అని అంటారు. మీ ఇద్దరూ ఒకేసారి అన్నారు అని రీమా కిలికిలా నవ్వింది. ముందు లోపలికి పద అని కర్ణ అంటాడు. ముగ్గురు లోపలికి వెళ్తారు. అక్కడ సాగర్తో సాగుని చూసి, అక్క నువ్వేంటి ఇక్కడ, చిన్న బావ నీకు కూడా సర్ప్రైజ్ ఇస్తానని చెప్పాడా అని క్యూట్గా అడుగుతుంది. సాగు నవ్వి, నాకు నిన్నే సర్ప్రైజ్ ఇచ్చేసారు రీమా అని సాగు అంటుంది. వావ్ అవునా, నచ్చిందా నీకు అని రీమా అడుగుతుంది. హో చాలా నచ్చింది, నీకు కూడా తప్పక నచ్చుతుంది అని సాగు అంటుంది. అవునా, చిన్న బావ ఏంటో త్వరగా చెప్పు అని రీమా ఎగ్జైట్ అవుతూ అడుగుతుంది. చెప్పడం ఎందుకు, చూపిస్తాను ఆగు అని కర్ణ అంటాడు. అంతలో రేవంత్ కూడా రావడంతో రీమా రేవంత్ని చూడగానే నవ్వుతూ మై బేబీ రేవ్ అంటూ వెళ్ళి హగ్ చేసుకుంటుంది. కర్ణ అమ్మో సాగర్ సాగు షాక్ అయి
ఇదెప్పుడు జరిగింది అని అడుగుతారు. రేవంత్ నవ్వుతూ నిన్నే అని అంటాడు. ఏంటి రీమా ఇది అని సాగు అమ్ము సీరియస్గా అడుగుతారు. అక్క, నాకు నా రేవ్ కావాలి తెలుసా, రేవ్ చాలా చాలా స్వీట్. అమ్మో నీకు తెలుసు కదా, చెప్పు అక్కకి అని అంటుంది. ఎంత స్వీట్ అనేది నాకేం తెలుసు అని అమ్ము అంటుంది. రీమా ఏడుపు మొహం పెట్టి, రేవ్ వీళ్ళకి నువ్వు నచ్చినట్టు లేదు, అందుకే మనం విడిపోదాం, కానీ పెళ్లి చేసుకోవద్దు, నేనే కాదు నువ్వు కూడా చేసుకోకు అని అంటుంది. నిన్నే లవ్ యూ చెప్పి అంతలోనే బ్రేకప్ అంటావంటే తింగరుతానా అని రేవంత్ అంటాడు. అంటే నాకు ఫ్యామిలీ ఇంపార్టెంట్ కదా, అందుకే. నువ్వు కూడా ఇంపార్టెంట్నే, కానీ నిన్ను మనసులో పెట్టుకుంటాను. అందరూ పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే అప్పుడేం చేస్తావు అని రేవంత్ అడుగుతాడు. ఏం ఉంది, నిన్నే తలుచుకుంటూ కృష్ణ రామ అనుకుంటూ బ్రతికేస్తా అని రీమా రేవంత్ని హగ్ చేసుకొని చెప్తుంది. అమ్ము కర్ణ సాగర్ సాగు పెద్దగా నవ్వుతారు. ఎందుకు నవ్వుతున్నారు, మేము విడిపోయామనా అని రీమా అడుగుతుంది. మేము ఒప్పుకున్నామని నీకు ఇంకా అర్థం కానందుకు అని అమ్ము అంటుంది. రీమా మొహం క్షణాల్లో వెలిగిపోతుంది. అంటే మీరంతా ఒప్పుకున్నారా అని అడుగుతుంది. రీమా రేవంత్ తల మీద ఒకటేసి వాళ్ళకి ఎప్పుడో ఓకే అని అంటాడు. అవునా, మరెందుకు నాకు నువ్వు చెప్పలేదు అని రీమా అంటుంది. అదంతా వదిలే, కానీ 24 గంటలు కూడా పూర్తి కాకుండానే బ్రేకప్ చెప్పి చరిత్ర సృష్టించావుగా అని రేవంత్ అంటాడు. సారీ బేబీ, డోంట్ హర్ట్ అని రీమా క్యూట్గా చెప్తుంది. సరేలే అని రేవంత్ నవ్వుతూ అంటాడు. బేబీ, వీళ్ళు మనకి సర్ప్రైజ్ ఇస్తారట అని రీమా అంటుంది. అవునా అని రేవంత్ అమ్ము కర్ణ వైపు చూస్తాడు. అవును అని కర్ణ అంటాడు. ఏంటో త్వరగా చెప్పు చిన్న బావా అని రీమా ఎగ్జైట్ అవుతూ అడుగుతుంది. చూపిస్తాను అన్నాను అని కర్ణ అమ్మో మెడలో తాళి బయటికి వేసి అమ్మో బుగ్గ మీద స్ట్రాంగ్గా కిసిస్తాడు. రీమా కళ్ళు పెద్దవి చేసి షాక్లో ఉండిపోతుంది. రేవంత్కి షాక్గా ఉన్న త్వరగా బయటకు వచ్చి కిట్టు ఇదంతా అని అడుగుతాడు. చెప్తాను, ముందు అక్కడ చూడు అని అంటాడు. రేవంత్ రీమాని చూస్తే అమ్మో తాళి వైపే చూస్తూ ఉంది. రీమా రీమా అని రేవంత్ కదపడంతో ఉలిక్కిపడి హా రేవ్ అని అమ్మో దగ్గరికి వెళ్ళి అమ్మో ఇదేంటి అని అడుగుతుంది. తాళి అని అమ్మో అంటుంది. నీ కంటికి నేను మరీ అంత తిక్కల దానిలా కనిపిస్తున్నానా అని రీమా అంటుంది. నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పాను కదా అని అమ్మో అంటుంది. అది తాళి అని నాకు తెలుసు, కానీ నీ మెళ్ళలోకి ఎలా వచ్చింది అని రీమా అడుగుతుంది. అది తెలియాలి అంటే కిట్టుని అడుగు అని అమ్ము వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది. సాగు అక్క, నీకు తెలుసా ఇలా పళ్ళేసుకుని నవ్వుతున్నావు అని రీమా అడుగుతుంది. తెలుసు అని సాగు అంటుంది. రీమా షాక్ అయి రేవ్ మనకి తెలియనిది అని కిట్టు వైపు తిరిగి చిన్నబాబా ప్లీజ్ అంటే ప్లీజ్ త్వరగా చెప్పు, లేదంటే నా బుర్ర బేజఫ్రై అయిపోతుంది అని రిక్వెస్ట్ చేస్తుంది. సరే ముందు కూర్చోండి అని కర్ణ అంటాడు. అలాగే అని రీమా టక్కుని కూర్చొని చెప్పు చెప్పు అని అంటుంది. కర్ణ నవ్వి కూర్చో రేవంత్ అని అంటాడు. రేవంత్ కూర్చుంటూ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారని అర్థమైంది, ఐఎమ్ సో హ్యాపీ, బట్ ఇదంతా ఎలా అని అడుగుతాడు. కర్ణ అమ్మ పక్కన కూర్చొని తన భుజం చుట్టూ చేసి జరిగింది మొత్తం క్లియర్గా చెప్తాడు. రేవంత్ రీమా షాక్లో ఉండిపోతారు. ఇదంతా నిజమా చిన్న బావా, నాకైతే ఏదో సినిమా కథ వింటున్నట్టుంది అని రీమా అంటుంది. నిజమే, ఇద్దరం చాలానే సఫర్ అయ్యాం, లాస్ట్కి పెళ్ళైతే జరిగింది అని కర్ణ అంటాడు. అంటే బుజ్జి నీ కూతురే అని రేవంత్ అంటాడు. అవును నా కూతురే అని కర్ణ అంటాడు. కిట్టు జరిగింది చాలా పెద్ద విషయం, కానీ లాస్ట్కి సక్సెస్ అయ్యారు, మీ లవ్ నిజంగా గ్రేట్ అని రేవంత్ అంటాడు. కర్ణ అమ్మ ఒకరినొకరు చూసి నవ్వుకుంటారు. రీమా లేచి మరి పదండి ఇంటికి వెళ్ళి అందరికీ చెప్పి పెద్ద పార్టీ చేసుకుందాం అని అంటుంది. అంత పని చెయ్యకు రీమా, ఇదంతా ఇప్పుడే ఇంట్లో చెప్పలేం అని కర్ణ అంటాడు. ఎందుకు కిట్టు అని రేవంత్ అడుగుతాడు. ఏమో అమ్మ వద్దు అంది, అందుకే చెప్పడం లేదు అని కర్ణ అంటాడు. రీమా ఈ విషయం అత్తయ్య మామయ్యకి అక్కకి బావకి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియడానికి వీల్లేదు అని అమ్మ అంటుంది. అలాగే అని రీమా అంటుంది. రీమా అమ్మ వద్దు అందంటే ఏదో ఒక అర్థం ఉంటుంది, నోరు జారుకోకేనా అని సాగు అంటుంది. అలాగే అక్క, ఎవరితో అన్ను, అసలు ఈ విషయం ఇక్కడే మర్చిపోతాను అని రీమా అంటూ చిన్న బావ మరి ఆశ్రయాన్ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయావు అని సీరియస్గా అడుగుతుంది. వాళ్ళకి ఒక చిన్న జలక్ ఇవ్వాలి రీమా అని కర్ణ అంటాడు. నిజమేలే, తుప్పా సదవా వాడు, అదే ఆ హర్షద్, ఆవిడగారేమో పెద్ద అందగత్తని ఫీలింగ్ అని రీమా అంటుంది. అందుకే ఇదంతా సరే, కానీ ఈ సర్ప్రైజ్ నువ్వు చెప్పినట్టు ఫ్యూజులు ఎగిరిపోయేలా ఉందా అని నవ్వుతాడు. ఊరుకో చిన్న బావ, షాక్ అయి నా గుండె కడుపులోకి వచ్చేసిందంటే నమ్ము,
కానీ ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా, మా అమ్ము లైఫ్ ఇంత అందంగా ఉంది అని చేతులు చాచి చెప్పి అందులో నువ్వు బుజ్జి అమ్ము మేము సూపర్ అసలు అని అంటుంది. అందరూ రీమా మాటలకి నవ్వుతారు. సాధ్య రూమ్లో నుండి రీమా మాటలు వింటూ నవ్వుకుంటూ అమ్ముకి ఎంత మంచి వాళ్ళు దొరికారు, తన గురించి అందరూ ఆలోచించేవాళ్లే అని అనుకుంటుంది. కాసేపటికి రీమా రేవంత్ ఆఫీస్కి స్టార్ట్ అయితే అమ్మో కర్ణ కూడా బయలుదేరబోతూ సాధ్యకి చెప్పి అప్పుడు వెళ్తారు. సాగర్ సాధ్య సాగు ముగ్గురు కూర్చొని మాటల్లో ఉండగా వివేక్ వస్తాడు. ఏంట్రా లేటు అని సాగర్ అడుగుతాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటి రెప్పకను పాపలాగా ఉంటారేమో గడదాకా, సందామామ సిరి వెన్నెలలాగా వందేళ్ళైన విడిపోక, ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా, ఆ వాన వాలు ఈ వైపుకో తేల్చేది కాలమేగా, ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా, ఆ వాన వాలు ఈ వైపుకో తేల్చేది కాలమేగా. వచ్చేసాను ముచ్చట్లకి. ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. నేను ఒక విషయమే మర్చిపోయా, అసలు గతం ఒక 2 అప్డేట్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది అన్నాను కదా. కాదు బుజ్జి బర్త్డే జరుగుతుంది, జరిగిన తర్వాత స్టార్ట్ అవుతుంది అనమాట. సో వెయిట్ చేస్తూ ఉండండి. నాకు ప్రేమ పరిచయమే గుర్తొచ్చింది, జ్ఞాన్ బర్త్డే చేయలేదు కదా, సో ఇందులో బుజ్జికి అయితే మిస్ చేయలేదు. సో అది జరిగిన తర్వాత గతం స్టార్ట్ అవుతుందన్నమాట. సారీ, మిస్టేక్ అయింది కొంచెం చెప్పడంలో. ఇక లాస్ట్ అప్డేట్ కమెంట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. సుధీర్ ఎలా దీన్ని ఒక కొలికి తీసుకొస్తాడు, అసలు ఆ కథం ఏంటి, ఏం చెప్తాడు అన్న దానికోసం మేము కూడా వెయిట్ చేస్తున్నామన్నారు. సో వెయిట్ చేయండి, వర్తబుల్. ఇన్ని రోజులు అంటే ఇప్పటివరకు 50 అబవ్ జరిగిన ఎపిసోడ్స్ జరిగాయి కదా, సో అన్ని ఎపిసోడ్స్ దానికోసం వెయిట్ చేసినందుకు వర్తబుల్గా ఉంటుంది. జస్ట్ ట్రస్ట్ మీ. అంతే ముచ్చట్లు. ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. మనం తర్వాత అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.